చైనాలో కొత్త వైరస్ కలకలం రేపుతుంది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ వంటి మరొకటి అక్కడ వేగంగా వ్యాపిస్తుంది. ఆ హెచ్ఐవి వైరస్ కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుంది అని అంటున్నారు అక్కడి నిపుణులు. చైనా వాళ్ళ నిపుణులు దేశం కలుస్తున్న పరిధిలో లైక్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ ఆ ప్రాంతాల్లో హైలైట్ ఇస్తున్నారు. లేకపోతే మళ్ళీ లాక్డౌన్ పడే అవకాశం ఉంది అని అక్కడి చైనా నిపుణులు అన్ని దేశాన్ని హెచ్చరిస్తున్నారు. ఇంకా వివరాలు చూసుకునే ముందు ఈ చిన్న నోట్ వినండి. ఈ వీడియోకి నా కంటెంట్కి సంబంధమే లేదు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది చదివే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు న్యూస్ చూసి చదువుకొని అర్థం చేసుకుంటారు. కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో లాగ్ ఉండదు, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా మ్యాటర్కి వద్దాం. ఇప్పటికీ చైనాలో హెచ్ఐవి వైరస్ సోకి ఆసుపత్రిలో పడి ఉన్నారు. ఇప్పుడు వదిలించుకున్న మాస్కులు మళ్ళీ వదలనంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి 5 ఏళ్ల క్రితం 2020 కొత్త సంవత్సరం రోజున బుధవారం వచ్చినప్పుడు కరోనా వైరస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ 2025 సంవత్సరం రోజున బుధవారం వచ్చిందని ఈసారి కూడా ఈ హెచ్ఐవి వైరస్ చరిత్ర తిరిగి వస్తుందని కొంతమంది అంటున్నారు. మీరు కూడా ఎయిర్పోర్ట్స్ మరియు రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వైరస్ సోకినప్పుడు జరిగే సింప్టమ్స్ మరియు ఎలాంటి వాళ్లకు వేగంగా వ్యాపిస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.